ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ కీలక సమావేశం కొనసాగుతోంది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో మోడీ సమావేశమయ్యారు. ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రతపై చర్చ జరుగుతోంది. కులగణన నిర్వహించాలని, అలాగే 2 తీర్మానాలను కూడా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎన్డీఏ కీలక సమావేశం కొనసాగుతోంది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరైన ఈ సమావేశంలో ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రతపై చర్చిస్తున్నారు. అలాగే 2 తీర్మానాలను చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీఏ కీలక సమావేశం కొనసాగుతోంది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరైన ఈ సమావేశంలో ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రతపై చర్చిస్తున్నారు. అలాగే 2 తీర్మానాలను చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎన్డీఏ కీలక సమావేశం కొనసాగుతోంది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరైన ఈ సమావేశంలో ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రతపై చర్చిస్తున్నారు. అలాగే 2 తీర్మానాలను చేశారు. అభివృద్ధిలో వేగంగా దూసుకెళ్తున్న భారత్ మరో ఘనత సాధించింది. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. జపాన్ను వెనక్కు నెట్టేసింది. మన ఆర్థిక వ్యవస్థ $4.187 ట్రిలియన్ ఉంది. అమెరికా, చైనా, జర్మనీలు మనకంటే ముందున్నాయి. భారత్ నెక్స్ట్ టార్గెట్ జర్మనీనే. వాళ్లకు మనకు $1/2 ట్రిలియన్ తేడా ఉంది. మరో 3 ఏళ్లలో ఆ రికార్డును కూడా అందుకుంటామని నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పరుగులు తీస్తోంది. భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతోంది. చైనాలో మందగమన పరిస్థితులు కూడా మనకు కలిసి వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి రేటు 2.8% అంచనా వేస్తే భారత వృద్ధి రేటు మాత్రం 5.5 నుంచి 6% వరకు ఉండొచ్చని లెక్కలు కడుతున్నారు. 2024లో మనం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాం. ఏడాదిలోనే 4వ స్థానాన్ని కైవసం చేసుకున్నామన్నారు. The country is at a takeoff stage where it can grow very, very rapidly, as has been done by many countries in the past. So this was the context. Given this, as well as the demographic dividend that India is actually blessed with for the next 20-25 years, that we can grow rapidly, the Prime Minister gave a call that all states to prepare a vision documents at their level. And this is already visible in the growth of India. We are the 4th largest economy as I speak. We are a $4 trillion economy as I speak. And this is not my data, this is IMF data. India today is larger than Japan. So it's only the United States, China and Germany which are larger. And if we stick to what is being planned, what is being thought through, it's a matter of another 2.5 to 3 years, we would become the 3rd largest economy. And in this, the reason for the Prime Minister giving this call is this is a long haul and we have to do it for about 25 years. I think the country is at a takeoff stage.